రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి నిరుపేద కుటుంబాలందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కో మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ జరగబోతోంది. సో ఈ సన్నబియ్యానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదోడికి సన్నబియ్యం ఇచ్చిన పాపాన పోలేదు. పేదోడికి ప్రతిరోజు పండగనే సన్నబియ్యం పంపిణీ ద్వారా ఈ సన్నబియ్యం అనేది నిజంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరి కడుపు నిండాలంటూ నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తూనే గతంలో మీరు ఇచ్చిన దొడ్డు బియ్యం ప్రజలు తినలేక ఒడియాలు పెట్టుకొని ఇంకొంతమంది కోళ్లకు దాన పెట్టుకొని ఇంకొంతమంది మధ్యవర్తులకు దళాలకు 5 రూపాయలు 10 రూపాయలకు అమ్ముకున్నటువంటి పరిస్థితిని గతంలో కాంగ్రెస్ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఈ నేపథ్యంలో ఇంకోవైపు రేషన్ కార్డులకైతే తాత్కాలిక బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. చాలామంది కొత్తగా పెళ్ళైనటువంటి జంటలంతా కూడా రేషన్ కార్డు ఎప్పుడు రాబోతుందని తాహతాలాడుతున్నటువంటి సందర్భంలో తాత్కాలికంగా రేషన్ కార్డులకు మాత్రం కొన్ని రోజులు బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్ తర్వాత మే చివరిలో కొత్త రేషన్ కార్డులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక పంచాంగం నిన్న టీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా పోతుంది, అదే బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా పోతుంది, బీజేపీ భవిష్యత్తు ఏంది, మరి కాంగ్రెస్ భవిష్యత్తు ఏంది, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా కాడా, రేవంత్ రెడ్డికి పదవి గండం ఉన్నదా లేదా, భవిష్యత్తులో మరి టీడీపీ కూటమి ఏమైనా తెలంగాణలో అడుగుపెట్టి గెలవబోతుందా, ఇట్లా అనేకమైనటువంటి పంచాంగాలు నిన్న ఎవరు పార్టీ ఆఫీసులో వాళ్ళు పంచాంగం విన్నారు, ఎవరికి వాళ్ళు ఆ పంచాంగం విని పచ్చడి తాగి నిన్న ప్రశాంతంగా ఉగాది పండుగను జరుపుకున్నారు. కాబట్టి సో ఉగాది పర్వదినాన నిన్న అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఇవాళ రంజాన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు విషెస్ తెలియజేస్తూనే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రంజాన్ వేడుకలను జరుపుకోవాలంటూ ఆయన శుభాకాంక్షలు తెలిపాడు. ఒక్కసారి ఇవాళ దినపత్రికలో హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్దాం. రైట్, మన తొలి వెలుగు నుంచి మొదలు పెడితే హెచ్సియు నిన్న హైలైట్గా కల్పించింది మనకు. టీడీపీ కొత్త బాస్ సుహాసిని అంటూ ఒక వార్త కనిపిస్తుంది, క్వశ్చన్ మార్క్. దాదాపు డిసైడ్ అయిన చంద్రబాబు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం. భిన్న వాదన వినిపిస్తున్న పలువురు నేతలు ఆంధ్ర పార్టీ అంటారేమోనన్న డౌట్లు. సుహాసిని కాని పక్షంలో అరవింద్ గౌడ్, ఇద్దరిలో ఎవరో ఒకరు ఫిక్స్ అని టాక్. త్వరలోనే పార్టీ చీఫ్ నియామకం, త్వరలో అన్ని ఎన్నికల్లో పోటీకి పార్టీ రెడీ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ అరవింద్ గౌడ్ లేదా సుహాసిని ఎవరో ఒకరిని మాత్రం తెలంగాణ టీడీపీ బాస్గా చంద్రబాబు నాయుడు అప్పచెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ టీడీపీ పగ్గాల్ని సుహాసినికో లేకపోతే అరవింద్ గౌడ్కో ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ అరవింద్ గౌడ్కో సుహాసినికో ఇచ్చి టీడీపీ కనుక ఇక్కడ అన్ని ఎన్నికలు అంటే రేపు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీ ఎన్నికలు కానీ దాంతోపాటు జనరల్ ఎలక్షన్స్లో కానీ ఇట్లా కనుక ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే అసలు పుంజుకోగలుగుతుందా, లేకపోతే ఆంధ్ర పార్టీ తెలంగాణలో ఎట్లా పోటీ చేస్తుంది, మనం ఎట్లా ఓట్లు వేస్తామనేటువంటి ఏమైనా సెంటిమెంట్ క్రియేట్ అవుతుందా? ఎందుకంటే హైదరాబాద్ వరకు అయితే టీడీపీ నడుస్తుండొచ్చు, ఎందుకంటే సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. మల్కాజ్గిరి, ఇక్కడ ఎల్బీ నగరు, కేబీహెచ్పి, ఈ కుక్కట్పల్లి, ఇదంతా కూడా సెటిలర్స్ ఉన్నారు కాబట్టి కొంత వర్కౌట్ కావచ్చు. కానీ తెలంగాణ వ్యాప్తంగా అంటే మళ్ళీ టీడీపీ పుంజుకుంటుందా అనేది కొంత డౌటు. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్లో మనం మాట్లాడదాం. బట్ టీడీపీ కొత్త బాస్ అయితే రాబోతున్నారు. కూటమిని ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మళ్ళీ ఆంధ్ర స్టైల్ ఇక్కడ కలబోతుంది అనేది చర్చ. హైదరాబాద్కు ఎస్ఆర్హెచ్ గుడ్ బాయ్, హోమ్ వెన్యూ మార్చే యోచనలో జట్టు అంట. ఇక ఫ్రీ టికెట్ల కోసం హెచ్సిఏ బ్లాక్ మెయిల్, నెట్టింట వైరల్ అవుతున్న సన్ రైజర్స్ జీఎం ఈమెయిల్, గత ఏడాది నుంచి పెరిగిన వేధింపులు, ఈ ప్రచారంలో నిజం లేదంటున్న హెచ్సిఏ. అయితే హైదరాబాద్కు మళ్ళీ నిరాశే, డీసీ చేతిలో ఎస్ఆర్హెచ్ ఓటమి, 163 పరుగులకే ఎస్ఆర్హెచ్ ఆల్అవుట్, ఈజీగా టార్గెట్ ఛేదించిన డీసీ అంటూ వార్త కనిపిస్తుంది. హైదరాబాద్కు ఎస్ఆర్హెచ్ గుడ్ బై అనేది ఎందుకంటే ఈ టికెట్ల కోసం టికెట్లు అన్ని కావాలి ఇన్ని కావాలి అనేది అని చెప్పేసి బాగా వేధింపులకు గురి చేస్తారట. సో ఇట్లా మీరు వేధింపులు చేసి ఇట్లా టికెట్లు అడిగితే మాత్రం మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు హోమ్ వెన్యూ మార్చే యోచనలో ఉన్నారట ఈ జట్టు. సో ఎస్ఆర్హెచ్ సంబంధించిన జట్టు. ఇక కొత్త మంత్రులు వీలంటూ వార్త కనిపిస్తుంది. బలంగా వినిపిస్తున్న వివేక్, సుదర్శన్ రెడ్డి, రాజ్గోపాల్ రెడ్డి, శ్రీహర్ల పేర్లు. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ, గవర్నర్తో సీఎం రేవంత్ చర్చలు, ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్. 4 పేర్లతో గవర్నర్కు జాబితా, మరో 2 పదవులు పెండింగ్, పలువురి శాఖల్లో కీలక మార్పులు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ గారిని కలిసిరు.
గవర్నర్ కలిసి గవర్నర్తో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక నలుగురు మంత్రులు వీళ్ళే అని చెప్పేసి వివేక్ వెంకటస్వామి, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇక్కడ వాకిటి శ్రీహరి ముద్రాజు నలుగురు కనిపిస్తారు. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గము, ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి నలుగురు కనిపిస్తారు. 4 బెర్తులు ఫిల్ చేసి తర్వాత మిగిలిన 2 వాటిని పెండింగ్లో పెట్టి వాటిని తర్వాత చేస్తాం. ఈ కొన్ని శాఖల్లో కూడా మార్పులు చేస్తారు. సీతక్కకు హోంశాఖ అని, ఇంకొకరికి రెవెన్యూ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటికి ఆ శాఖను తీసేసి వేరేది ఇస్తారని, ఇట్లా చాలా చర్చ జరుగుతూ ఉంది. బట్ ఒక కొలికి మాత్రం మీకు వచ్చినట్టు అనిపిస్తలేదు. ఉగాది అన్నారు, ఉగాది ఒడిసింది. ఇక మిగిలింది 3వ తారీఖు అంటున్నారు. ఇప్పుడు ఇలా 31, ఇక 3 రోజులు ఉన్న టైం కాబట్టి చూద్దాం 3వ తారీఖు అన్న అవుతుందా, ముహూర్తం ఫిక్స్ అవుతుందా, లేకపోతే ఇంకొక 1 వీక్ ఏమైనా పెండింగ్లో పడేటువంటి అవకాశం ఉందా ఈ విస్తరణ అనేది. రైట్. హెచ్సియులో హైటెన్షన్ భూముల సేలుపై స్టూడెంట్స్ ఆందోళన, అరెస్ట్ చేసిన పోలీసులు మాపై లాఠీచార్జ్ చేశారు. ఇక ఎన్హెచ్ఆర్సీలో విద్యార్థుల ఫిర్యాదు అంటూ వార్త కనిపిస్తుంది. 400 ఎకరాల భూమి ఉంది ఇక్కడ హెచ్సియు దగ్గర. ఆ 400 ఎకరాల భూమిని వేలం వేయాలనేది ప్రభుత్వ ప్లాన్. ఎట్లా వేలం వేయాలని దాన్ని మొత్తం నీట్గా చేసి ఒక వెంచర్ లెక్క చేసి దాన్ని వేలం వేయాలనేది వాళ్ళ ప్లాన్. సో ఎప్పుడైతే ఆ వెంచర్లకు దానికి ఎప్పుడైతే టెండర్లు పిలిచారో అప్పటి నుంచి లడాయి మొదలైంది. ఇక నిన్న హెచ్సియులో ఆ డోజర్ పెట్టి అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటే హెచ్సియు స్టూడెంట్స్ ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ పోయి లడాయి పెడితే వాళ్ళని ఒకరికొకరిని పొరక గుంజుకుపోయి స్టేషన్లో పెట్టారు. ఈ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి నిన్న. ఇది కూడా అదే చూడండి. హెచ్సియుకి సంబంధించి విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అటు మనం కనబడుతుంది. మొత్తం మహిళా పోలీసులు ఉన్నారు, మహిళా స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా నిన్న చాలా లడాయి చేసారు. మా భూములు మాకే కావాలి మా యూనివర్సిటీ అని చెప్పేసి. సన్నబియ్యం పథకం శాశ్వతమట, ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేసే ధైర్యం చేయరు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ పేదలకు ఎందుకు ఇవ్వలేదు? హుజూర్నగర్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ ఏడాదికో కిలోమీటర్ తవ్విన ఎస్ఎల్బీసీ పూర్తయ్యేది వ్యాఖ్య. లక్షల కోట్లతో కడితే కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిదంటూ విమర్శ చేస్తూ నిన్న లబ్ధాలకు లక్ష్మికి సన్నబియ్యం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో వెంకటరెడ్డి, పద్మావతి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీతక్క, రఘువీర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. నిన్న లాంఛనంగా సన్నబియ్యం అయితే స్టార్ట్ చేశారు. టాప్ 10లో 6 అతివలే గ్రూప్ 1 జనరల్ ర్యాంక్ జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ. హైదరాబాద్కు చెందిన లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డికి ప్రథమ స్థానం, నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణకు 2వ ర్యాంకు, మల్టీ జోన్ 1 అగ్రస్థానంలో తేజస్విని రెడ్డి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. టాప్ 10లో గ్రూప్ 1 జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించిన టీజీపీఎస్లో వీళ్ళందరూ ఉన్నట్టుగా తెలుస్తోంది. పేదలకు ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉంటే ఇక ఇంకా హైలైట్ కనిపిస్తున్న వార్తలు. మయన్మార్లో మళ్ళీ మాండేలా సమీపంలో కంపించిన భూమి, నిద్రకు దూరంగా ఆరుబయటే ప్రజలు, వీధుల్లో కుళ్ళుతున్న మృతదేహాలు, మాండేలా నగరంలో కూలిపోయిన భవనం. సో నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం 2 రోజుల నుంచి కూడా భూకంపం వచ్చి ఒక్కసారిగా పెద్ద భారీ బిల్డింగ్లు నేలమట్టబోతున్నటువంటి పరిస్థితి. జనాలు భయపడి ఆరుబయటనే పడుకుంటారట. బిల్డింగ్లో పోయి పండుకుంటే ఎప్పుడు కూలేది తెలియదని భయానికి బిక్కుమని ఆ మాండేల్ లాంటి నగరంలో భవనాలు కుప్పకూలుతూ ఉంటే వాళ్ళు బయటనే తలదాచుకుంటున్నారట. హెచ్సియులో ఉద్రిక్తత అనే వార్త మనకు కనిపిస్తుంది. సో నిన్న నిజంగానే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 400 ఎకరాల్లో చదును చేపట్టిన టీజీఐఐసి పనులు అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం, అరెస్ట్ చేసి పోలీసులకు తరలిస్తున్నటువంటి పోలీసులు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ కదా కనిపిస్తుంది. సో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూస్తే మయన్మార్ భూకంపం 334 అణుబాంబులతో సమానం, ఆ స్థాయిలో విధ్వంసం. జియాలజిస్ట్ ఫినిక్స్, భారత్ యురేషియన్ ఫలాకాల ఢీ, రాబోయే రోజుల్లోనూ ప్రకంపనలు. మయన్మార్లో 3000కు చేరిన మరణాలు. ఆదివారం మరో భూకంపం. మారుతున్న భూకంపం జోన్లు మరో 2 నెలల్లో ఖరారు. ప్రస్తుతం ఉన్న 5 జోన్లు 6కు పెంపు. ఉన్నత స్థాయి కమిటీ ఓకే. భద్రాచలం మినహా సేఫ్ జోన్లో తెలంగాణ అంట. ఒక భద్రాచలం తప్ప సేఫ్ జోన్లో తెలంగాణ మొత్తం ఉందంట. అంటే తెలంగాణలో భూకంపం వచ్చేటువంటి అవకాశం లేదు. భద్రాచలం ఒకటి ముప్పుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మయన్మార్ భూకంపం 334 అణుబాంబులతో సమానమట. గతంలో అక్కడెక్కడో చైనాలో ఏమనుకుంటా, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. ఒక అణుబాంబు వేస్తే కొన్ని సంవత్సరాల వరకు అక్కడ అణుబాంబు వేసినటువంటి ప్రదేశంలో గడ్డి పోచ కూడా మొలవలేదట.
ఇది నేను విన్నది నాకు కూడా క్లారిటీ లేదు. ఐ థింక్ చైనానో ఇంకెక్కడో అనుకుంటా. అక్కడ అణుబాంబు వేస్తే కనీసం గడ్డిపోస కూడా మొదలదట కొన్ని సంవత్సరాల వరకు. సో అట్లా 334 అణుబాంబులతో సమానమంట ఈ మయన్మార్ భూకంపం సంబంధించి. భూమి కంపించిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లను కూడా నేలమట్టమైపోతున్నాయి ఒక్కసారి. జనాలు అసలు ఏమవుతుందో ఎవరు ఊహించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే భూకంపం అనేది చాలా కొత్త, చాలా అరుదైంది. మనిషి జీవితకాలంలో ఒక్కసారి 2 సార్లు వస్తే ఎక్కువ. ఎందుకంటే అది ఎప్పటికి వచ్చేది కాదు, లేకపోతే యాక్సిడెంట్ కాదు, మనం అనుకొని జరిగేటువంటివి కాదు. సో ఈ 334 అణుబాంబులతో సమానమైనటువంటి ఈ మయన్మార్ భూకంపం రోజు రోజుకు వాళ్ళని భయపడిస్తుందట. రాబోయే రోజుల్లో ప్రకంపనాలు ఇంకా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉన్నదట. ఇప్పటికీ మయన్మార్లో 3000 మంది చనిపోయారట. ఇదే కనబడతా ఉంది. ఎక్కువగా మనకు కనిపిస్తున్నటువంటి వార్త ఇక్కడ పేదలకు ఇక పండగ అనేటువంటి సన్నబియ్యం ముచ్చట కనబడతా ఉంది. పురుషులకు 59, మహిళలకు 41. గ్రూప్ 1 తొలి 100 ర్యాంకుల్లో మగవారిదే పైచే అంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తోంది. ఇక పంచాంగ విషయానికి వస్తే ఏ పార్టీకి ఆ పంచాంగం అనేది ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన, సీఎంకు బుద్ధ మహర్దశ కానీ నరఘోష. ప్రభుత్వ కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి అంటే ఆయన చెప్తా ఉన్నాడు, ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన ఉంటుంది కానీ ఆయనకు జర్రంత నరఘోష ఉన్నదట, దిష్టి తీపించుకోవాలి ముఖ్యమంత్రి. ఇక ప్రభుత్వ కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి, రేవంత్కు పదవి గండం, కేసీఆర్కు సీఎం ఛాన్సు, బీఆర్ఎస్ ఉగాది వేడుకలో రాజేశ్వర సిద్ధాంత. ఈ ఏడాది ప్రపంచ దిశానిర్దేశకుడిగా మోదీ, బీజేపీ ఆఫీసులో సూర్యనారాయణ మూర్తి, తెలంగాణ టీడీపీ కూటమిదే విజయం, పంచాంగకర్త మల్లికార్జున శర్మ. గమ్మ చూడాలి అంటే ఈడ మనం ధర్మాన్ని అవమానపరుస్తలేము, లేకపోతే ఆ పంచాంగాన్ని అవహేళన చేయట్లేదు. కానీ ఇక్కడ చూడండి, ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన ఉంటుందంటూ సీఎంకు బుద్ధ మార్గదర్శ కానీ నరఘోష ఉన్నది. ప్రభుత్వ కార్యక్రమంలో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పినటువంటి ముచ్చట, రేవంత్కు పదవి గండము, కేసీఆర్కు సీఎం అయ్యే ఛాన్స్ అంట. ఇక్కడ ప్రజలు మెచ్చే ముఖ్యమంత్రి అనేమో ఇక్కడ సంతోష్ కుమార్ శాస్త్రి గాంధీ భవన్లో చెప్తే, రేవంత్కు పదవి గండం ఉన్నది, కేసీఆర్కు సీఎం అయ్యే ఛాన్స్ ఉందని ఉగాది వేడుకల్లో రాజేశ్వర సిద్ధాంతి చెప్తా ఉన్నాడు. ఇక ఏడాది ప్రపంచంలో దిశానిర్దేశకుడిగా మోదీ ఉంటాడు, బీజేపీ ఆఫీసులో సూర్యనారాయణ మూర్తి చెప్తా ఉన్నాడు. అంటే పంచాంగాలు కూడా ప్రభుత్వాలకు పార్టీలకు అనుకూలంగా నడుస్తున్నాయని చెప్పుకోవాలి. ఎవరికి దోషిది వాళ్ళు. కాంగ్రెస్ ఆఫీసులో ఉన్న పంతులు కాంగ్రెస్ ఫేవర్గా, బీజేపీ ఆఫీసులో ఉన్న పంతులు బీజేపీకి ఫేవర్గా, ఇక బీఆర్ఎస్ ఆఫీసులో ఉన్న పంతులు బీఆర్ఎస్కు ఫేవర్గా. సో పంచాంగాలు ఎవరికి వాళ్ళు ఫేవరెట్గా చెప్పుకుంటా ఉన్నారు. ఇక కొత్తగా ఏం కనబడతలే. ఇక శ్రవణ్ రావు అరెస్ట్ తప్పదా అంటూ ఓ వార్త కనిపిస్తూ ఉంది. పోలీసు విచారణకు సహకరించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు పెద్దల పేర్లు బయటపెట్టిన వైనం విచారణ పరిణామాలను సుప్రీంకోర్టుకు తెలుపుతున్న ప్రభుత్వం శ్రవణ్ రావుకు మధ్యంతర రక్షణ తొలగించాలని కోరే అవకాశం ఉందంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఇంకొకటి, మరణించినా బతికించవచ్చు, మరణం తాత్కాలిక స్థితేనట, వెనక్కి తిప్పడం సాధ్యమేనట. ఎక్మో యంత్రం కొన్ని ఔషధాలతో తిరిగి జీవం పోయవచ్చు, కణాలలో జీవ ప్రక్రియలు నిలిచిపోనంత వరకు దీనికి అవకాశం ఉంది. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శామ్ పోర్నియా. గమ్మత్తుడు కానీ చచ్చిపోయిన మనిషి కూడా బతికించవచ్చట, చచ్చిపోయినటువంటి మనిషిని కూడా మళ్ళీ బతికించవచ్చట. అది పెద్ద విషయం కాదు. మరణం తాత్కాలిక స్థితేనట, వెనక్కి తిప్పడం సాధ్యమేనట. పోయే ప్రాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చట. ఒక యంత్రం, ఎక్మో యంత్రం కొన్ని ఔషధాలతో తిరిగి ప్రాణం పోయొచ్చట. ఈయన ఇట్లా చెప్పిడు ముచ్చట. ఇక సంపాదించడం ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు. ఇక బతుకు మీద ఆశ పెరుగుతుంది. ప్రపంచం మొత్తం నాకే సొంతమైతే బాగున్నటువంటి భావజాలం, ఇక మరణం లేదు మనిషి కంటే ఆ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి ఫ్యూచర్లో మరి మునుముందు అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మరణించిన వ్యక్తిని మాత్రం బతికించవచ్చు అని చెప్తా ఉన్నాడు ప్రొఫెసర్ శామ్ పార్నియా. ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. గ్రూప్ 1 టాపర్గా మహిళ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. టాప్ 10లోనూ 6 వాలే అంటూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ 12,622 మంది అభ్యర్థులకు ర్యాంకులు, 59% మంది క్వాలిఫై, 8,463 మంది డిస్క్వాలిఫై. త్వరలోనే జిఆర్ఎల్ ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండేటువంటి అవకాశం ఉందట. ఇక వారం లోపే మంత్రివర్గ విస్తరణ, ఏఐసిసి జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్. గవర్నర్కు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుకు తొందరగా ఆమోదం తెలపాలంటూ రిక్వెస్ట్. బీసీ బిల్లులు రాష్ట్రపతి
కన్సెంట్కు పంపాల్సింది ఉందని వెల్లడి. వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లు వేస్తామంటూ సీఎం. అసెంబ్లీ సెషన్ జరిగిన తీరుపైన వివరణ. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో గంటన్నర పాటు భేటీ అయినట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సన్నబియ్యం స్కీమ్ పేదల కడుపు నింపేందుకే అంటూ వార్త కనిపిస్తోంది. ఇది చరిత్రాత్మక పథకం, ఎన్ని కోట్లు ఖర్చు అయినా కంటిన్యూ చేస్తామంటూ చెప్తా ఉన్నారు. ఇక మయన్మారి భూకంపం 334 అణుబాంబులతో సమానమంటూ వార్త కనిపిస్తే మండుతున్న ఎండలు, 16 జిల్లాలో 41 డిగ్రీలకు పైన టెంపరేచర్లు. రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్టు. ఇక 2 రోజులు ఇదే పరిస్థితి అట. ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు, ఏప్రిల్ 2న ఎల్లో, 3న ఆరెంజ్ అలర్టు జారీ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక బీవైడీకి చందనవెల్లిలో 200 ఎకరాలు మెగా ప్లాంట్కు ల్యాండ్ కేటాయించిన సీతారాంపూర్కు చేరువలో ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు. ఏటా 15,000 ఎలక్ట్రికల్ కార్లను తయారు చేసేలా మెగాతో బీవైడీ అగ్రిమెంట్. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు ఏడాది పట్టే అవకాశం. ఆ తర్వాత బీవైడీ ప్లాంట్ ఏర్పాటుకు మరొక 3 ఏళ్లు పడుతుందంటున్న అధికారిక వర్గాలు. చెరువులో మునిగి 4 మృతి అంట. మృత్యుల్లో తల్లి, 3 పిల్లలు. బట్టలు ఉతికేందుకు చెరువులో దిగిన తల్లి, స్నానం చేస్తుండగా మునిగిపోయిన చిన్నారులు. పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా మృతి. కామారెడ్డి జిల్లాలో ఘటన అంట. ప్రమాదంలో చనిపోయిన మైథిలి, వినయ్, అక్షర 3 పాపం బాధ అనిపిస్తున్నది. చెరువులో 3 మునిగిపోయారట. తల్లితో పాటు 3 పిల్లలు కూడా చనిపోయారట. మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్. పుట్టగొడుగులు, చెరుకు పిప్పి, వరిగడ్డి నుంచి తయారు చేస్తున్న ఐఐటి ముద్రాస్. కొరియాలో బ్యాక్టీరియా నుంచి బయోడిగ్రేడ్ డబుల్ నైలాన్ తయారీ అట. నాచుతో స్టాలు, స్పూన్లు తయారు చేస్తున్న నార్వే సంస్థలు. బయోప్లాస్టిక్పై విస్తృతంగా కొనసాగిస్తున్న పరిశోధనలు. మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్ అట. పుట్టగొడుగులు, చెరుకు పిప్పితోటి వరిగడ్డి నుంచి ఇట్లా తయారు చేస్తున్నట. ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ కూడా దాంతో తయారు చేసినట. ఇక డీల్ ఒప్పుకోకుంటే బాంబులు వేస్తాం. మునిపెన్నడు ఎరగని రీతిలో ఆ దాడులు ఉంటాయి. మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యూక్లియర్ ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్. ట్రంప్ కంప అయిపోయాడు. ఎప్పుడేం మాట్లాడుతూ అర్థమవుతలేదు. డీల్ ఒప్పుకోకపోతే బాంబులు వేస్తాడంట, బెదిరిస్తున్నాడు మనోడు. ఇక దిశలో హెడ్లైన్ చూస్తే సేమ్ యాస్టిస్గా టాప్ 10లో 6 మహిళలు హైలైట్ కనిపిస్తుంది. 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అంటూ నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసినటువంటిది హైలైట్ కనిపిస్తుంది. కేసీఆర్ను ఉరితీసిన పాపం పోదు, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు మింగినట్టు నిన్న సన్నబియ్యానికి సంబంధించినటువంటి ఆ మీటింగ్లో నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. అద్దెకు భర్తలంట, భార్యలదే కీ రోల్, ప్రత్యేకంగా ఆన్లైన్ వ్యవస్థ, అందంగా ఉన్న పురుషులకు అధిక ధర, ఆదేశంలో ఆచారంగా కంటిన్యూ అంట. అద్దెకు భర్తలు దొరుకుతారట, భార్యలదే కీ రోల్ అట. బీజేపీ వల్లే పింక్ వైరస్ వదిలింది. అధికారంలో ఉన్న వారికి అమ్ముడుపోయే పార్టీ ఎంఐఎం. మజ్లిస్కు రాష్ట్రమంతటా పోటీ చేసే దమ్ము లేదు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ స్వాగతిస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కామెంట్స్. ఇక ఐఏఎస్ల బదిలీ అంటూ ఒకటి హైలైట్ కనిపిస్తుంది. క్యాబినెట్ విస్తరణ తర్వాత పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్సు, పలువురు కలెక్టర్లపై వరుస ఫిర్యాదులు, ఫీల్డ్కు వెళ్లడం లేదని పొలిటికల్ లీడర్లు మాదిరి వివరిస్తున్నారని, ఆయా శాఖల సెక్రటరీలపైన ఆరోపణలు, మంత్రుల మాటలు పట్టించుకోవడం లేదంటూ కంప్లైంట్స్. ఇప్పటికే సీఎంకు పలువురు మంత్రులు ఫిర్యాదు అంటూ వార్త హైలైట్గా మనకు కనిపిస్తోంది. ఇక మేలో కొత్త రేషన్ కార్డులట. వచ్చే నెలాఖరుకు పూర్తి కానున్న ఇంటింటి సర్వే. పైలట్ గ్రామాల్లో 1.20 లక్షల కొత్త కార్డులు. మే నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే అర్హుల జాబితా కోసం ప్రస్తుతం ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో వచ్చిన దరఖాస్తుల వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ సర్వే ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి కావచ్చని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. దీంతో మే నెలలో కొత్త కార్డులు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రజలు 4 దఫాలుగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా మొత్తం 13 లక్షల అప్లికేషన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటినే అధికారులు ఎంపిక చేయనున్నారు. సుమారు 10 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. తాజా ఎంపిక ప్రక్రియ ద్వారా కొత్తగా 30 లక్షల మంది లబ్ధారులు చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఇప్పట్లో రేషన్ కార్డులు లేవు. ఇంకొక నెల రోజుల దాకా మీరు రేషన్ కార్డుల కోసం ఆగాల్సిందనేది క్లియర్గా తెలుస్తోంది. ఎస్సీయూలో మరోసారి ఉధృత వాతావరణం కనిపిస్తుంది. పిల్లల్ని కాపాడబోయే తల్లి సైతం చెరువులో మునిగిందంటూ మోడీ మెచ్చిన మహువా కుకీస్. మన్ కీ బాత్లో
ఇప్ప పువ్వు లడ్డుల ప్రస్తావన, తెలంగాణ ఆదివాసీ మహిళకు ప్రధాని ప్రశంసలట్టు వార్త కనిపిస్తుంది. రైట్, స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో హెడ్లైన్ చూస్తే అన్ని మంచి రోజులేనట. రియల్ ఎస్టేట్ పరుగులు, వ్యాపారులకు మంచి రోజులు, అదుపులోని శాంతి భద్రతలు, కేంద్ర నిధుల్లో ఇబ్బందులు, రవీంద్రబాద్లో సంతోషి శాస్త్రి పంచాంగ శ్రవణం అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కనబడితే ఇక అంతా అనుకూలం, కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే విజయం, రేవంత్ రెడ్డికి పదవి గడనం, తెలంగాణ భవన్లో రాజేశ్వర సిద్ధాంత పంచాంగ శ్రవణం అంటూ ఇక బీజేపీతోనే మహిళకు న్యాయం, ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం, ప్రతి మహిళలోనూ తల్లిని చూసే జ్ఞానం, ఇతర దేశాలకు దేవాలయంగా దేశం, సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక రైట్గా కేసీఆర్ను ఉరితీసిన పాపం లేదు, సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవంలో సీఎం కామెంట్స్ అంటూ కనబడతా ఉంటాయి. ఇంకోటి విస్తరణ ముచ్చట బిల్లులకు ఆమోదం అంటూ నిన్న గవర్నర్ను కలిసినటువంటి అంశం మనకు హైలైట్ కనిపిస్తూ ఉంది. లీగల్ చిక్కులో 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ రణరంగం అంటూ మనకు హెచ్సియుకి సంబంధించి హైలైట్ కనిపిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నిన్న మొత్తం ధర్నా చేసారు కదా స్టూడెంట్స్ అంతా కూడా. హైకోర్టుకు చేరిన కంచి గచ్చిబౌలి భూములు డిమ్డ్ ఫారెస్ట్ క్లాస్తో వివాదాస్పదంగా వేలం, జీవ వైవిధ్యం పేరుతో వటా ఫౌండేషన్ పిల్లు, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో సర్కార్, ఆసక్తికరంగా మారిన కౌంటర్ అఫిడవిట్ ఫైలు వచ్చే నెల 7న సమర్పించనున్న టీజీఐఐసి. ఇక సుప్రీంకోర్టులో వాదనలతో ప్రభుత్వ భూమి అంటూ వార్త కనిపిస్తే బీజేపీలో రచ్చ నిత్యం విమర్శలు, కుమ్ములాటలు, వ్యక్తిగతంగా నేతలను టార్గెట్ చేస్తూ ఆరోపణలంటూ గతంలో కిషన్ రెడ్డిపై తాజాగా బండి సంజయ్ పై అంటూ ఒక వార్త స్వేచ్ఛలో హైలైట్ కనిపిస్తుంది. సో సాక్షిలో చూస్తే సాక్షిలో కూడా ఆల్మోస్ట్ సన్నబియ్యం చరిత్రాత్మక నిర్ణయం అంటుంది, సంస్కృతికి వటవృక్షం అంటూ ఆర్ఎస్ఎస్ పై మోదీ ప్రశంసలు అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే ఇక హెచ్సియు రణరంగం అనేటువంటిది మనకు హైలైట్ కనిపిస్తోంది. ఇక గెలుపు తర్వాత ఓడిస్తారు, బెట్టింగ్ యాప్స్ అలాగే డిజైన్ చేసి ఉంటాయి, సాక్షితో సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్. బెట్టింగ్ యాప్ల టార్గెట్ ప్రధానంగా యువతకే అంటూ గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా వీటికి బానిసలు అవుతున్నారు. బెట్టింగ్ కోసం అనేక మంది అప్పులు చేసి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. యాప్లను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లను తదనంతరం పరిణామాలను ఊహించలేదంటూ సజ్జనార్ కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో జుట్టుపట్టి ఈడ్చుకెళ్ళి విద్యార్థులపై విరుచుకుపడ్డ పోలీసులు, పండగ పూట అట్టుడికిన హెచ్సియు అంటూ హెచ్సియు వార్త కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో పోలీసుల అరాచకం అంటూ వార్త కనిపిస్తూ ఉంటే రైతు భరోసా పడ్డదా, రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన గడువు నేటితో ముగింపు, రైతు భరోసా త్వరలోనే వేస్తాం, హుజూర్నగర్లో సీఎం రేవంత్, మార్చి 31 లోపు 90% పూర్తి చేస్తాం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. సీఎందో మాట మంత్రిదో మాట, నాట్లప్పుడు అందాల్సిన సాయం కోతల మొదలైన అందని వైనం, రైతులకు కాంగ్రెస్ మళ్ళీ ధోకా, అన్నదాతలో తీవ్రమైన నిరాశ, మార్చి 31 నాటికి రైతులందరికీ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ మాటపై నిలబడతారా, చేయిస్తారా, ఇప్పటి వరకు 4 ఎకరాలకే జమ, మిగిలిన రైతులకు భరోసా అందేనా అంటూ వార్త హైలైట్గా కనిపిస్తోంది. ఇంకా ఇంకేమున్నాయి, ఇక 2 సెంటర్లు 74 మంది ర్యాంకర్లు అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇవి మనకు ఓవరాల్గా మనం చూస్తే రాష్ట్రంలో పాలన కుంటుబాటుతనం అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఇవి మొత్తం మీద మనం ఇప్పటివరకు హెడ్లైన్ చూస్తే హెడ్లైన్స్లో ఎక్కువగా నిన్న సన్నబియ్యం పంపిణీకి సంబంధించి మనకు హైలైట్ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి హైలైట్గా కనిపిస్తుంది.